నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నటనలో చంద్రబాబు ఎన్టీఆర్ ను మించిపోయారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఉద్దేశించి మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విద్యార్థులకు సరఫరా చేసే ఆహారం నాణ్యతగా ఉండాలి. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలు, వసతి గృహాలు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. నాయుడుపేట జాతీయ రహదారిపై అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు. వాహనంలోని 3300 కేజీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించి సివిల్ సప్లై అధికారులకు అప్పగింపు. సొంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థతకు అర్థం పడుతుంది. కోవూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రేషన్ మరియు వసతి గృహాల్లో సరఫరా చేసే ఆహారంలో ఎక్కడైనా అవకతవకలు జరుగుతుంటే ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490555117 కు వీడియోల ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల వసతి గృహాలను ఆయన తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాల, 2వ పట్టణ పరిధిలోని బీసీ బాలిక వసతి గృహంలో ఉన్న స్టోర్ రూమ్, వంటగదిని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఆహార నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థితికి ఎదగాలని సూచించారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆహార సరఫరా గురించి పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని సూచించారు. ఆహార సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఫుడ్ కమిషన్ వాట్సాప్ 9490555117 కు వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అక్షయ పాత్ర సరఫరా చేస్తున్న ఆహారం రుచికరంగా లేదని ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాష్ట్రంలో ఆకలి మరణాలు లేకుండా చేయడమే ఫుడ్ కమిషన్ ఉద్దేశమని ఆయన వివరించారు. మన తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కొన్ని స్కూల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో పనిచేస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొదటి డెలివరీకి ఇచ్చే 5000 రూపాయల పథకము, సెకండ్ డెలివరీ బేబీ గర్ల్ అయితే కన్నా 6000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. దీంట్లో ఎక్కడైనా సరే ఎటువంటి లోటుపాటు లేకుండా అధికారులు ముఖ్యంగా ఎక్కడ కూడా కక్కుర్తి పడకుండా ఆ పిల్లలకు, ఆ గర్భిణీ స్త్రీలకు, ఆ గర్భవతుల తల్లులకు, ఆ చిన్న బుడిబుడి నడకలతో వచ్చి అంగన్వాడీ సెంటర్లకు వచ్చి చిన్న పిల్లలకు వాళ్ళకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనాలు ఇవ్వాలా. ఆ ఎగ్స్ అయితే ఏంటి, ప్లస్ హాస్టల్స్లో కొంత ప్రోటీన్స్ ఫుడ్, చికెన్ అయితే ఎగ్స్ ఎవ్రీడే, మిడ్ డే మీల్స్లో ఇచ్చే భోజనాలు, ప్లస్ రేషన్ షాపులలో ఆటోల ద్వారా ఇచ్చే బియ్యం సక్రమంగా వెయిట్ ప్రకారం ఇవ్వడము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఎటువంటి తప్పులు చేసినా మాకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు వీడియోల రూపంలో 9490555117 అనే నెంబర్కు వాట్సాప్ చేస్తే కనుక మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఫుడ్ కమిషన్కు ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్, ఒక 4 మెంబర్స్ ఉంటారు. వీళ్ళంతా ఏపీ స్టేట్ నది తిరగాలంటే కష్టం. సోషల్ మీడియాలో కొన్ని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాం. ఏంది, ఎంత డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎంత క్వాంటిటీ వస్తుంది అనే విషయాలు కూడా అందరికి ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గూడూరులో ప్రస్తుతానికి అంతా ఒక హాస్టలు, ఒక 2-3 అంగన్వాడీ సెంటర్లు, ఒక స్కూలు ఇవన్నీ చూసాం. ఈ స్కూళ్ళలో కూడా కొద్దిగా వాస్తవంగా అక్షయ పాత్ర నుంచి అన్నాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ అన్నాలు వండి పెట్టే దగ్గర మాత్రం దాదాపు 90-100% తింటా ఉన్నారు. చిన్న ఊర్లలో, టౌన్లలో కూడా. ఈవెన్ కొవ్వూరులో ఒక స్కూల్లో చూస్తే బ్రహ్మాండంగా, నెల్లూరు డిస్ట్రిక్ట్ కొవ్వూరులో నిన్న చూస్తే విపరీతంగా తింటా ఉన్నారు. 2 సార్లు పెట్టించుకుంటా ఉన్నారు. అందుకు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఇక్కడికి వచ్చి ఈ గూడూరులో కొన్ని స్కూల్లో చూస్తే 50% కూడా తినడం లేదు. అందరూ క్యారియర్లు తెచ్చుకుంటారు. ఆ ఎగ్గు చిక్కీ తీసుకుంటా ఉన్నారు తప్ప ఈ అన్నం తినట్లేదు. ఏంటంటే అక్షయ పాత్ర వాళ్ళు టేస్ట్గా చేయడం లేదు, రావడం లేదు కూడా.
పిల్లలు ఎవరు తినట్లేదండి. ఇది ఒక పెద్ద సర్వే చేసైనా సరే ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నటనలో చంద్రబాబు ఎన్టీఆర్ ను మించిపోయారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖిని నిద్రలేపారని, 9 నెలల పాలన తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీగా మారిందని దుయ్యపట్టారు. చీటింగ్ లో పీహెచ్డీ చేశారని, చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్ల తలపెట్టడమేనని విమర్శించారు. సిబిఎన్ మోసాలను, అబద్దాలను ప్రజలకు వివరిస్తామని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా మా హామీలు ఏమైనాయి అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నారు. అంటే ఎంత వెటకారం అయిపోయిందనంటే, నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్ని తెలిసి నువ్వు మాటిచ్చి నేను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు, నువ్వు నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను, నువ్వు సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నా. ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి. చీటింగ్ లో పీహెచ్డీ తీసుకున్న ఈ వ్యక్తి, ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే, తానిచ్చిన హామీలను తానే ఎగరగొట్టి చాలా బాధగా ఉందంట, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో గానీ, ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్ గా ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, దానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులినోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. నాయుడుపేటలోని జాతీయ రహదారి రింగ్ రోడ్ వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వేకువజామున రహదారిపై మరమ్మతులకు గురైన వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలైన సంఘటన విదితమే. ఈ క్రమంలో మరమ్మతులకు గురైన వాహనాన్ని పోలీసులు పరిశీలించగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ వాహనంలో 3300 కేజీల అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్టేట్ ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. నాయుడుపేటలోని పలు పాఠశాలల్లో వారు తనిఖీలు నిర్వహించారు. నాయుడుపేట పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం స్టేట్ ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ముందుగా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, మున్సిపాలిటీ జనరల్ స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ విరివిగా తనిఖీలు నిర్వహిస్తుందని, విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు పెట్టే ఆహార పదార్థాల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అయితే ఇప్పటి వరకు జిల్లాలో చర్యలు తీసుకునే విధంగా ఏమీ లేవని, ఖచ్చితంగా అందరూ పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాల్లో ఎటువంటి తప్పు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే వారిపై స్టేట్ ఫుడ్ కమిషన్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఎప్పుడో గతంలో 7-8 నెలల క్రితం 10 ఏళ్ల క్రితం ఏదేదో ప్రైవేట్ స్కూళ్ళలో 1, 2, 3, 5, 97, 96, 95 అని చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఆ విధంగా చెప్పుకుంటా ఉన్నాయంటే మీ దగ్గర ఇక్కడ పనిచేసే టీచర్లు ఎంత డెడికేట్ అయ్యి ఎంత ఇష్టంగా మీకు చదువు చెప్తా ఉన్నారనేది మీరు జాగ్రత్తగా మనసు మీద తీసుకొని ఆ టీచర్లు చెప్పినట్టు బాగా విని, బాగా మైండ్లో పెట్టుకొని, ఆ డిజిటల్ బోర్డ్స్లో డిస్ప్లే అయ్యేటి బాగా శ్రద్ధగా విని మీరు మంచి పొజిషన్లోకి పోవాలి. అందరూ కూడా మంచి చదువులు వస్తే మంచి పొజిషన్ వస్తుంది. చదువు అనేది ఒక మంచి ఆయుధం. ఆ ఆయుధం చేతిలో ఉంటే ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ జాబ్స్ చేయొచ్చు. ప్రైవేట్ సెక్టార్ ఎంతో ఉంది. మీ దగ్గర స్కిల్స్ ఉంటే కదా 3 లక్షలు 4 లక్షలు కూడా నెలకు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాటలు వేశారని సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా బజార్ ను
ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు పసల గంగాప్రసాద్, గూడూరు సుధీర్ రెడ్డి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళల అర్బన్ ఎగ్జిబిషన్ కోసం ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇంతమంది మహిళలు కష్టంగా చేసిన ఈ పనిని చూడడానికి ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా మహిళల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. మొదట 30 రూపాయలతో మొదలుపెట్టిన ఈ డ్వాక్రా సంఘాలు ఈరోజు 10 లక్షల వరకు కూడా డ్వాక్రా రుణాలు వస్తున్నాయి. మహిళలకి ఎంతో సహాయపడే ఈ రుణాలు తీసుకొని ఎంతోమంది వాళ్ళకి చేతులతో కానీ అలాగే బిజినెస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేను ఈరోజు ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచానంటే దానికి కారణం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రాధాన్యత. ఎప్పుడూ మహిళల కోసమే పనిచేసే నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా అస్తిత్వం చాటుకోవడానికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలు ఆడుతున్నాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. కోవూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ సొంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థకు అద్దం పడుతుందన్నారు. పని పాట లేని మాజీలు పబ్లిసిటీ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారని, దాచుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని స్వలాభం తప్ప సామాన్యుల కోసం పనిచేసిన చరిత్ర లేని మాజీలను, వారి మాటలను కూడా మీడియా లైట్ తీసుకోవాలని ఆమె తెలియజేశారు. దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు, ఖాళీగా కూర్చోన్నారు. సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి. అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్లతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పదం. అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్ లో మాజీ మంత్రి అయ్యాడు? వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఏదో ఒకటి మేము ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ల ముందుకు వస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా వెళ్లేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నాం, వీళ్ళు ప్రజలకి ఏం సందేశాలు ఇస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి, వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా, ఎన్ని ఒక్కటన్నా ఒక మనిషికి, సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు 5 సంవత్సరాల్లో? ఏ ఎమ్మెల్యేని ఎత్తుకో, ఏ ఎంపీని ఎత్తుకో, ఏ మాజీ మంత్రిని ఎత్తుకో, ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అదే 5 సంవత్సరాల్లో దాచిపెట్టుకోలేకుండా ఉండున్నారు అనుకో, ఇప్పుడు ఎవరు పెట్టాం, డబ్బులు ఎవరు పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు. సో బాగా దోచేశారు, దాచిపెట్టుకున్నారు. దాన్ని కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు, వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది విద్య పేదరికాన్ని దూరం చేస్తుందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని తిరుపతి సత్యం ఐఐటి అకాడమీ చైర్మన్ జి సత్యనారాయణ, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ఎం రాధయ్యలు తెలిపారు. పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని కరస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తిరుపతి సత్యం ఐఐటి అకాడమీ చైర్మన్ జి సత్యనారాయణ, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ఎం రాధయ్యలు మాట్లాడుతూ విద్య పేదరికాన్ని దూరం చేస్తుందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యార్థులకు మెమోంటర్స్, ఉపాధ్యాయులకు సన్మానాలు వంటి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు పలు వేషధారణలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను ఆకట్టుకున్నాయి. మీరు మాట్లాడకుండా మీ సెల్ ఫోన్ మీరు చూసుకుంటూ మీ ప్రేమను చూసుకుంటూ వారికి డబ్బులు ఇచ్చేసి అన్ని చేస్తామంటే ఖచ్చితంగా మీరు చెప్పిన ఖచ్చితంగా మీరే చెడగొట్టగలుగుతారు. ఆ చెడు తిరిగి తిరిగి కర్మఫలమును అనుభవించక తప్పదు. దాన్ని ఫైనల్ గా అనుభవించాల్సింది మీరే అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో ఎప్పుడూ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి, ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి, ఆ పిల్లల యొక్క స్ట్రెంగ్త్ అంటే తెలుసుకోండి, వీక్నెస్ అంటే తెలుసుకోండి. చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. పెద్ద అయిన తర్వాత ఇంకా పెద్ద దొంగతనాలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాడికి ఉరి శిక్ష పడింది. ఉరి శిక్ష పడ్డ తర్వాత చివరి పేరు పెరుగుతారు వాళ్ళు. ఆ చివరి పేరు ఏంటంటే వాడు ఏం చెప్పారంటే మా అమ్మ నాన్నతో మాట్లాడాలని చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే అమ్మ నాకు ఈరోజు శిక్ష పడ్డానికి మీరే కారణం అని చెప్పారు. ఆశ్చర్యపోయారు. గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫస్ట్ యాన్యువల్ డే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ స్కూల్ కోసంగా శ్రీనివాసారు వారి యొక్క టీం అహర్నిశలు ఎంతో శ్రమిస్తున్నారు. ఇక్కడ చూసినటువంటి ఈ వేదిక తెలుస్తుంది వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ స్టాఫ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో పేరెంట్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ స్కూలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సో సమయాభావం ఇంకా ప్రయత్నం తీసుకుంది. సో ఆల్ ది బెస్ట్. ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సుమారు 27 అద్భుతమైనటువంటి ప్రదర్శనలు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రైతే రాజు అని మా విద్యార్థులు చేసిన నృత్యము ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే పుష్ప సినిమా నుంచి కూడా ఒక అద్భుతమైన సాంగ్, అలాగే ఒక 10 సందేశాత్మక సాంగ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. సో విద్యార్థులందరికీ కూడా గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు. అలాగే ఈ ఫస్ట్ యానివర్సరీ అద్భుతంగా జరగడానికి సహకరించిన మా పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మేనేజ్మెంట్ తరఫున మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మేము మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకి అకాడమిక్ పరంగా క్లాస్ వైజు సత్కరించడం జరిగింది. అలాగే బెస్ట్ అటెండెన్స్ అవార్డుతో సత్కరించడం జరిగింది. బెస్ట్ డిసిప్లైన్ అవార్డ్స్తో సత్కరించడం జరిగింది. అలాగే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా కూడా మేము విద్యార్థులను సత్కరించడం. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ కేఆర్ రెడ్డి, చంద్రమోహన్, రాఘవరెడ్డి, చంద్రశేఖర్, హరి, యాంతోని, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రముఖులు హాజరయ్యారు. రామేశ్వరంకు వెళ్లే ప్రయాణికులకు అనువుగా నాయుడుపేటలో రామాంతాపురం ఎక్స్ప్రెస్ రైలును నిలుపుదల చేయడం జరిగిందని సదరన్ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీజూరు మస్తానయ్య, డిఆర్యుసిసి సభ్యులు పేర్నాటి జోసెఫ్లు తెలియజేశారు. గురువారం నాయుడుపేట రైల్వే స్టేషన్ లో నిలిచిన రామాంతపురం ఎక్స్ప్రెస్ రైలును పూలతో అలంకరించి లోకో పైలట్లకు పూలమాలలు వేసి సత్కరించి మాట్లాడారు. వీరి వెంట అసోసియేషన్ సభ్యులు, వినియోగదారులు, వ్యాపారస్తులు ఉన్నారు. పక్కొచ్చే మేము ఈ సంస్థ నెలకొల్పిన తర్వాత చాలాసార్లు డివిజనల్ రైల్వే ఆఫీసర్స్ని, జోనల్ ఆఫీసర్స్ని కలిసింది. మేము మొదట హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అంటే 12/604 మనకి ఇక్కడ ఆగదు కోవిడ్ టైం నుంచి. దాని తర్వాత మధురై ఎక్స్ప్రెస్, ఈ 2 బండ్లు అడిగాము. ఈ బండి వీక్లీ వన్స్ రామేశ్వరం పోతుంది, ఇది రామనాథపురము. ఈ బండిని మనకు వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ బండి డైలీ పెనాగనికి ముందు మద్రాసుకు పోయే ప్యాసింజర్స్కి కానీ ఈ డైలీ ట్రావెలర్స్కి కానీ తర్వాత ఏదైనా వర్క్ మీద పోయే వాళ్ళకి కానీ గురువారం రోజు మనకు మంచి అనుకూలం అని చెప్పి ఈ బండి అడిగాము.
వాళ్ళు మనకు కన్సిడర్ చేసి బండిని ఆపారు. ఈ బండి రామనాథపురంలో రామేశ్వరం పోయే యాత్రికులకి మంచి అనుకూలమైన బండి. అక్కడ 9 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుంది రామనాథపురంలో. మనకు శుక్రవారం రాత్రి 9:12-15కి వస్తుంది. తెల్లారి సికింద్రాబాద్ 9:30కి సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. మళ్ళీ సికింద్రాబాద్లో బుధవారం రాత్రి 9:15 బయలుదేరి తెల్లారి మనకు 8:15కి వస్తుంది. ఇది హైదరాబాద్ ప్రయాణికులకి రామనాథపురం ప్రయాణికులకి అనుకూలం అని చెప్పి ఈ బండిని అడిగాము. రైల్వే శాఖ కన్సల్ట్ చేసి మనకు బండి నాయుడుపేటలో ఆపేటట్టు చూశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సైదాపురంలో కొలువైన శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గోకుల రత్నమ్మ, గుమ్మడి అవినాష్, నెల్లూరు రమాదేవి, పైడిరాజు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నటనలో చంద్రబాబు ఎన్టీఆర్ ను మించిపోయారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఉద్దేశించి మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విద్యార్థులకు సరఫరా చేసే ఆహారం నాణ్యతగా ఉండాలి. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలు, వసతి గృహాలు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. నాయుడుపేట జాతీయ రహదారిపై అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు. వాహనంలోని 3300 కేజీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించి సివిల్ సప్లై అధికారులకు అప్పగింపు. సొంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థతకు అర్థం పడుతుంది. కోవూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.